బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఆలోచించే ప్రతిదీ కూడా పర్సెప్షన్ మారుతుంది అని అంటే ఏదో అనుకున్నాను, కానీ నిన్నే ఒక లైవ్ ఎగ్జాంపుల్ జరిగింది. నేను ఎవ్రీ టైం సెలాన్ సర్వీసెస్ కోసం ఒకే కాన్స్టెంట్ సెలాన్కి వెళ్తూ ఉంటాను అనమాట. అది ఒక లేడీ రన్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు సర్వీసెస్ చూసి వాళ్ళతో మాట్లాడి వచ్చేసేదాన్ని. కానీ నేను అక్కడికి వెళ్ళి కూర్చొని సర్వీసెస్ చేయించుకుంటున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఒక లేడీ అయి ఉండి ఆవిడ లైక్ దెర్ విల్ బీ సో మెనీ థింగ్స్ ఇన్ బిజినెస్, అప్స్ డౌన్స్ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, స్టాఫ్ని ఎలా హైర్ చేసుకుంటున్నారు, అంతమంది స్టాఫ్ని ఎలా ట్రైన్ చేస్తున్నారు, బిల్స్ ఎలా కడుతున్నారు, ఇవే నేను ఆలోచిస్తూ కూర్చున్నాను అనమాట. అండ్ నేను ఇంకొక విషయాన్ని ఏం గమనించానంటే, ప్రతిసారి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి మ్యూజిక్ ప్లే అవుతూ ఉండేదన్నమాట. బట్ నేను వెళ్ళినప్పుడు డివోషనల్ సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి. నాకు ఒక్కటే అనిపించింది, ఓకే సంథింగ్ ఆర్ ద అదర్ ఈజ్ గోయింగ్ బ్యాడ్, అందుకే డివోషనల్ సాంగ్స్ ప్లే చేస్తున్నారేమో అని అనిపించి ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేశాను, నాకు ఇలా టైం పట్టింది, ఇలా హర్డిల్స్ ఉన్నాయనే విషయాన్ని నేను ఆవిడతో షేర్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆవిడ ఓపెన్ అప్ అయ్యి లైక్ ఇగో ఇలా ప్రాబ్లం వచ్చింది, అందుకే నేను ఇలా ఉన్నాను అన్న విషయాన్ని ఆవిడ షేర్ చేసుకున్నప్పుడు కొంచెం బాధగా ఫీల్ అయినా కూడా బయటకు వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకో తెలుసా, ఆ బిజినెస్ మ్యాన్ అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనకి చెప్పకపోయినా కూడా ఆ ఎన్వైర్న్మెంట్ని చూసి నేను గమనించాను, చూసారా. సో ఐఎమ్ జస్ట్ గ్రోయింగ్ అనే దానికి ఇదే ఎగ్జాంపుల్ అనిపించింది. మీరేమంటారు?